హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటి, నేను ఎక్కడున్నాను అంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుందండి. మేమైతే మా ఊరు వచ్చాము, మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక 6:30 అలా అవుతుందండి మార్నింగ్. సో ఇంకా అందుకే మా అత్తమ్మ అయితే టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా టిఫిన్స్ ప్రిపేర్ చేస్తూ చూపిస్తున్నారు. బియ్యం అయితే నానబెట్టుకున్నారంటండి పిండి వంటల కోసం. ఇంకా పిండి వంటలు చేయాలి కదండి, సంక్రాంతి అంటే ఇంకా ఖచ్చితంగా పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా. ఇంకా అదే అరిసెల కోసం, ఇంకా బూందీ మిఠాయి కోసం అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నారంట. ఒక 24 గంటలు అలా నానాలంటండి. ఇంకా అలా నానిన తర్వాత బియ్యం అయితే వడేస్తున్నారండి. ఇంకా నీళ్ళన్నీ పోయేదాకా కాసేపు అలా పెట్టుకోవాలంట. ఇంక ఈలోపు మా అమ్మమ్మ అయితే పూలు కోసుకొస్తున్నారు ఇంటి ముందు పెట్టడానికి. ఆ కింద రాళ్ళు అంటారా, మా అమ్మమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి. దాంట్లో పూలు పెడితే కొంచెం కింద పడకుండా ఉంటాయి అంట. ఇంకా అదే మేము చూస్తున్నాం, నిజంగా పడకుండా ఉంటాయా అని చెప్పి అలా చూస్తూ ఉన్నాం అక్కడ. ఇంకా తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ చేసేసిన తర్వాత ఇంక ఈ బియ్యంలో నీళ్ళన్నీ పోయాక ఇంకా క్యాన్కి అయితే వేస్తున్నామండి బియ్యాన్ని. పిండి పట్టించాలి కదా. ఇంకా మా మామయ్య అయితే పిండి పట్టించడానికి తీసుకెళ్లారు. ఇంకా మా మామయ్య వచ్చేలోపు మేము బెల్లం అయితే నలకు కొడతామని చెప్పి బెల్లం అయితే నలకు కొడుతున్నామండి. ఇక్కడ అరిసెల కోసం 3 kgs బియ్యంకి 2.5 kg బెల్లం అయితే యూజ్ చేసామండి మేము. ఇంకా బెల్లం కరగబెట్టాలి కదా, ఇంకా అందుకే నలకు కొడుతున్నాము. దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి కరగబెడుతున్నామండి. కరిగిన తర్వాత చూడండి, అదే మా అత్తమ్మ అంటున్నారు, అది మొత్తం కరిగాక వడపోసుకోవాలంట, అదే చెప్తున్నారు మా అత్తమ్మ. సో అది మొత్తం కొంచెం వాటర్ పోసుకుంటే ఏంటంటే పల్చగా అవుతుంది, మనం వడపోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ పాకం అయితే మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఆ బెల్లాన్ని అయితే కరగబెట్టుకుంటున్నాము. ఇంకా అలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం పాకం దేంట్లో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలో ఒక క్లాత్ వేసేసి ఈ బెల్లం కరగపెట్టుకున్నది ఉంది కదండి, అదైతే పోసుకోవాలి. ఇంకా అలా వడపోసుకోవాలండి బెల్లాన్ని. ఇంకా తర్వాత ఈలోపు మా మామయ్య కూడా వచ్చేసారు పిండి వేయించుకొని. ఇంకా మా అత్తమ్మ అయితే అది జల్లిస్తున్నారండి, పిండి అయితే జల్లిస్తున్నారు మొత్తం. ఇంక ఈలోపు నన్ను కూడా నువ్వులు ఉంటాయి, అరిసెల్లో నువ్వులు వేస్తాం కదండి, ఇంకా ఆ నువ్వుల్లో మొత్తం బాగానే ఉన్నాయా ఏమన్నా ఉన్నాయో చూడమని చెప్పంటే ఇంకా అలా పక్కన కూర్చొని నేను కూడా చూస్తూ ఉన్నాను. ఇంక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పానండి, అదేంటంటే ఇదైతే 2 days వీడియో అండి, 2 days వ్లాగ్. అంటే ఫస్ట్ డే మేమైతే అరిసెలు చేసాం, నెక్స్ట్ డే బూందీ మిఠాయి అయితే ప్రిపేర్ చేసాము. సో ఇంకా 2 days వ్లాగ్ ఒక వీడియోలోనే పెట్టేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంక ఈ వీడియోలోకి వచ్చేస్తే మా మామయ్య అయితే స్టవ్ అయితే పెట్టేశారండి ఇంకా పిండి వంటల కోసం. ఇంకా అలా స్టవ్ పెట్టేసాక కిందక పాకం చేసుకున్నాం కదా, అదే బెల్లం కరిగించుకున్నాం కదా, ఇంకా పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అట్లా అంటే కొంచెం మూత రావాలి, గట్టిగా ఓకే. అట్లా అన్నప్పుడు సౌండ్. ఇంక ఇక్కడ అదే మా అత్తమ్మ అయితే చెప్తున్నారండి, మనకి పాకం రెడీ అయిందని ఎలా తెలిసిద్ది అంటే మనం కొంచెం వాటర్ అయితే తీసుకుని ప్లేట్లో మనకి పాకం రెడీ అయిందని మనకు కొంచెం ఐడియా అయితే వస్తుంది కదండి. అలాంటప్పుడు అది తీసి కొంచెం ప్లేట్లో వేసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలి. ఆ బాల్ని ప్లేట్లో ఇలా వేస్తే ఒక సౌండ్ రావాలంటండి, మూత అయితే రావాలంట. ఇంకా అలా వస్తే మనకు పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకా అలాంటప్పుడు ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నామండి. మేమైతే 1/2 kg వేసామండి నువ్వులు, 1/2 kg అయితే వేసాము. ఇంకా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాము. ఇంకా తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించేసామండి. ఇంకా దించేసిన తర్వాత ఇందాక పిండి అయితే జల్లించి పెట్టుకున్నాం కదండి, ఇంకా ఆ పిండి వరిపిండి అయితే
దీంట్లో యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఏ లెవెల్లో ఉండాలి, అరిసెలు ఒత్తుకోవడానికి మనకి పిండి ఏ లెవెల్లో ఉండాలన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా అది సరిపోతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ పిండి అయితే యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటున్నారండి ఇక్కడ. ఇంకా అలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి అరిసెలు ఒత్తుకోవడానికి ఎలా ఉండాలన్నది కూడా ఇక్కడ మా అత్తమ్మ అయితే చూపిస్తారు. ఇంకా వరిపిండి యాడ్ చేసేది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ముద్ద చేసి చూస్తున్నారు చూడండి. ఇంకా అలా మనకి కన్సిస్టెన్సీ అనేది ఆ లెవెల్లో ఉన్నప్పుడు అరిసెలు అయితే ఒత్తుకోవడానికి కరెక్ట్గా ఉంటాయంట. ఇంకా ఇంకా అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా అరిసెలు ఒత్తేసుకోవడానికి ఇక్కడ అయితే ఇంకా పొయ్యి అయితే పెట్టేస్తున్నారంటే ఇంకా బాండీలో నెయ్యి అయితే యాడ్ చేశారు. మాకు 1 కేజీ దాకా పట్టిందండి నెయ్యి. లాస్ట్ కొంచెం ఆయిల్ కూడా యూస్ చేసాము. ఎక్కువ ఏంటంటే నెయ్యితోనే చేసాము. ఇంకా నెయ్యి అయితే ఇలా కాగుతూ ఉన్నప్పుడు ఇంకా పిండి అయితే కొంచెమే అండి, కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండల్లా చేసుకొని అరిసెలు ఒత్తేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మొత్తం చూపిస్తున్నారు చూడండి. ఇంకా అలా వేసుకోవాలి. ఏంటంటే మొత్తం పిండి ఒకేసారి బయట పెట్టేస్తే దానికి గాలి ఆడితే పిండికి మొత్తం అవి అరిసెలు చేసినప్పుడు విరిగిపోతాయి అంటండి. సో ఇంకా కొంచెం కొంచెం తీసుకుంటూనే అరిసెలు అయితే ఒత్తుకోవాలంట. ఇంకా అందుకే మా అత్తమ్మ కొంచెం కొంచెం పిండి అయితే బయట పెట్టుకుంటూ దాన్ని ఉండల్లాగా చేసి ఇంకా అరిసెలు అయితే ఒత్తుకొని వేసుకుంటున్నారు. నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే మీకు కొంచెం ఇంకా అర్థమవుతుంది. ఒకసారి అయితే మీరే చూడండి. ఇంకా అలా అండి. ఇంకా నేనైతే ఇంకొంచెం పిండి తీసుకొని అలా ఉండలు చేస్తూ మా అత్తమ్మకి ఇస్తుంటే మా అత్తమ్మ అయితే అరిసెలాగా ఒత్తేసి వేస్తున్నారు. ఇంకా మా మామయ్య కూడా కొంచెం హెల్ప్ చేశారండి అరిసెలు తీయడానికి. ఇంకా అలా మా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంక ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నెక్స్ట్ డే ఏంటంటే మేము బూందీ మిఠాయిను బూందీ మిక్చర్ అయితే చేసాము. ఈ పిండి కలిపే వీడియో అయితే నేను తీయలేదండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. సో ఇంకా అందుకే వీడియో అయితే నేను పెట్టట్లేదు. కాకపోతే నేను చెప్తానండి, మేము ఈ పిండి కోసం ఏంటంటే 2 కేజీ శనగపిండికి 1 కేజీ వరిపిండి అయితే తీసుకున్నాము. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్, కొంచెం సోడా ఉప్పు అయితే వేసేసి వాటర్ యాడ్ చేసేసి బాగా కలుపుకున్నామండి. మనకి కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ టైప్ అయితే ఉండాలి. దోశ బ్యాటర్లో ఉన్నప్పుడు మనకి బూందీ వేసుకోవడానికి కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇంకా అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసి పొయ్యి మీద ఇంకొంచెం చూడండి వేసుకుంటున్నారు చూడండి. ఇంకా ఆ విధంగా అయితే మనం బూందీ అయితే వేసుకోవాలి. ఇంకా అది మనకి మంచి ఆ బూందీ అనేది మంచి కలర్లోకి వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలండి బయటికి. ఇంకా బయటికి తీసాక కూడా దాంట్లో కొంచెం వేడైతే ఉంటుంది కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇంకా అందుకే కొంచెం మనకు కరెక్ట్గా కలర్ సరిపోయింది అన్నప్పుడు తీసేస్తే సరిపోతుందండి. ఇంకా తర్వాత మిక్చర్ కోసం పల్లీలను ఇంకా కరివేపాకు ఇంకా అటుకులు కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఇంక ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఒక దాంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నామండి. ఇంకా బూందీ కూడా పక్కనే ఉంది కదా, ఇంకా రెండిట్లో కారంలో ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు ఇంకొంచెం జీలకర్ర యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్సీ పట్టేసామండి. ఇంకా మిక్సీ పట్టాక ఇంకా కారం అయితే దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి బూందీ విడిగా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, పల్లీలు, అటుకులు, కరివేపాకు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి విడిగా ఇంకా తర్వాత బూందీ కూడా యాడ్ చేసేసాము. బూందీ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకున్నామండి. చూసారు కదండి, బూందీ టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిఠాయి కోసం పాకం అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా అరిసెలు చేసేటప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి. బెల్లం నలగొట్టేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి కరగబెట్టుకున్నామండి బెల్లం. ఇంకా ఆ తర్వాత పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా అదిగోండి, ఇంకా పాకం అయితే మొత్తం కలుపుతున్నారు. ఇంకా ఆలోపు బూందీలో కొంచెం యాలకులు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసాము.
ఇంక ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారండి, నేను కలుపుతాలే అన్నట్టు. ఇంకా మా అత్తమ్మ అదే ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అత్తమ్మ అదే అంటున్నారు, మొన్నేమో మావయ్యతో చేయించావు, ఇంక ఇప్పుడు మీ వారితో చేయిస్తావు అని చెప్పి అంటున్నారు. ఇంకా అదే హస్బెండ్ అని అంటావు, ఎప్పుడు మీ వారు అని చెప్పి పిలవచ్చు కదా అంటే, నాకు అది రాదు, అలవాట్లేదు అని చెప్పి అంటున్నాను. ఇంకా అలా ఈలోపు పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పాకంలో బూందీ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఇంకా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిఠాయి దేంట్లో అచ్చైతే వేయాలో దానికి కొంచెం నెయ్యి రాసేసి ఇంకా బూందీ పాకం అయితే కలిపాం కదా, అదైతే ఒక మొత్తం దాంట్లో వేసేసి చెక్కలాగా చేసుకోవాలండి బూందీ. ఇంకా కట్ చేసుకుంటే తర్వాత మనకి బెల్లం అదే మిఠాయి ఆరిపోయిన తర్వాత విరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ఇంకా అవన్నీ కట్ చేసేసి ఆరిపెట్టుకుంటారండి కాసేపు. ఇంకా కాసేపు అయిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మేమందరం ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాము, ఎలా ఉంది ఏంటి బూందీ అని చెప్పి టేస్ట్ అయితే చూసాము. అన్నీ అయితే బాగా కుదిరాయండి. ఇంకా తర్వాత ఇంకా చూడండి మిఠాయి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అవన్నీ అయితే చూస్తున్నాం, బాగా వచ్చాయండి మిఠాయి కూడా, అన్నీ అరిసెలు కానీ బూందీ కానీ అన్నీ అయితే బాగా వచ్చాయి. ఇంక ఇవ్వండి మేము చేసుకున్న పిండి వంటలు, అరిసెలు బూందీ మిఠాయి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.